गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। ఈ జగత్ సృష్టిని విస్తారంగా చెప్పే బ్రహ్మదేవులు తన కుమారుడైన నారద దగ్గర చెప్పేటప్పుడు మళ్ళీ ఈ అధ్యాయంలో ఈ పంచభూతములు దాని యొక్క తన్మాత్రలు ఎలాగైతే ఈ జగత్ సృష్టిలో ఉపయోగపడుతుంది అని విస్తారంగా చెప్పేటప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నుంచి ఈ ఆకాశం అనే ఈ పంచభూతం అనేది సృష్టి అయింది. దాని యొక్క తన్మాత్రనే శబ్దము. ఈ శబ్దం అనేది ఆకాశం యొక్క తన్మాత్ర. ఇప్పుడు మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ ఆకాశం ఉన్నందువల్లే మనం మాట్లాడేది ఇంకొకరికి వినిపిస్తుంది. ఆకాశం అంటే ఏమిటంటే స్పేస్. ఇది మనకు వినబడేదానికి కారణం ఈ ఆకాశం. ఈ తన్మాత్రను ఈ జీవాత్మ గ్రహించాలంటే దీనికి కావలసిన ఒక ఇంద్రియం కావాలి. అదే ఏమిటంటే ఈ చెవి అనే జ్ఞానేంద్రియం, శ్రవణం అనే జ్ఞానేంద్రియం. దీన్ని భగవంతుడు సృష్టి చేశాడు. తర్వాత ఆ ఆకాశం నుంచి వచ్చిందే ఈ వాయు. ఈ వాయుకి ఏమిటంటే ఆ ఆకాశం యొక్క తన్మాత్రం అనే శబ్దము ఉంటుంది. తర్వాత ఇంకొక కొత్త తన్మాత్ర యాడ్ అవుతుంది. అది ఏమిటంటే స్పర్శము. వాయు వచ్చిందంటేనే కదా స్పర్శం. మనకు వాయును మనం చూడలేము, దాన్ని తాకలేము, ఏమి చేయలేము. కానీ వాయు ఇలా సంచారం చేస్తే ఈ స్పర్శం వలే కదా మనం తెలుసుకుంటాం. అదే ఈ స్పర్శం అనే తన్మాత్ర. ఈ స్పర్శాన్ని మనం గ్రహించాలంటే మనకు చర్మం అనే జ్ఞానేంద్రియం ఉండాలి. అందుకోసం చర్మం అనే జ్ఞానేంద్రియాన్ని భగవంతుడు సృష్టించాడు. తర్వాత ఆ వాయువు నుంచి వచ్చిందే అగ్ని. ఈ అగ్నికి చూసినారంటే మీకు శబ్దము ఉంటుంది, తర్వాత వాయునొక్క తన్మాత్ర అయిన స్పర్శము ఉంటుంది. తర్వాత అగ్నినొక్క ప్రత్యేకమైన తన్మాత్ర ఏమిటంటే రూపం. అగ్ని వాయుని చూడలేము, ఆకాశాన్ని చూడలేము, కానీ అగ్నిని చూడగలుగుతాము. ఆ చూసే శక్తి ఈ జీవాత్మకు కావాలి అంటే దానికి చక్షుష్ కళ్ళు అనే జ్ఞానేంద్రియం కావాలి. దాన్ని సృష్టించారు భగవంతుడు. తర్వాత ఆ అగ్ని నుంచి వచ్చిందే జలం, తీర్థం. ఈ తీర్థానికి మొదటి 3 తన్మాత్రలు ఉంటాయి. ఆ శబ్దము ఉంటుంది, స్పర్శము ఉంటుంది, రూపము ఉంటుంది. తర్వాత కొత్త తన్మాత్ర అని రుచి దీనికి యాడ్ అవుతుంది. ఆ రుచిని మనం కానీ గ్రహించుకోవాలంటే భగవంతుడు దానికి నాలుక అనే జ్ఞానేంద్రియాన్ని సృష్టించారు. దీని తర్వాత 5వది భూమి. ఇది నీటి నుంచి వచ్చింది భూమి. ఈ నీటి నుంచి వచ్చిన భూమి యొక్క తన్మాత్ర ఏమిటంటే గంధము. ఈ భూమికి మొదటి తన్మాత్ర అయిన శబ్దము, తర్వాత స్పర్శము, రూపము, తర్వాత రుచి, తర్వాత ఇంకో ఎక్స్ట్రా తన్మాత్ర ఏమిటంటే దీనికి గంధము. ఈ గంధాన్ని మనం గ్రహించుకోవాలంటే దానికి జ్ఞానేంద్రియమైన ముక్కు. ఇలాగ పంచభూతములు, దాని తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, తర్వాత పంచకర్మేంద్రియములు, అవ్యక్తం, మహత్, అహంకారం, వీటన్నిటికీ పవర్ హౌస్ లాగా లోపల ఉండే మనస్సు దీన్ని సృష్టించి భగవంతుడు లోపలికి వచ్చి ఈ తత్వాలనంతా సృష్టి చేసిన తర్వాతనే నన్ను భగవంతుడు సృష్టి చేశాడు. నేను ఒక సమయాన్న కళ్ళు తెరిచి చూస్తే ఒక తామర పై కూర్చొని ఉన్నాను. అప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయలేకూడదు అని తెలియకుండా నేను ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు నాకు పైన నుంచి ఒక శబ్దం వినిపించింది, తపః తపః అంటూ తపస్సు చేశాను. తర్వాత భగవత్ స్వరూపమైన వేదమే నాకు మొదట ప్రత్యక్షమైంది. నేను ఈ తత్వములన్నీ తీసుకొని వేదం ఏ మార్గాన్ని చూపించిందో, వేదం ఏ మార్గం చూపించింది, యాగయజ్ఞములనే మార్గాన్ని చూపించింది. ఆ యాగానికి కావాల్సిన అన్ని సామాన్లు ఏవేవి అంటే పశువులు, దేవతలు, మనుష్యులు, వీటికి కావాల్సిన పదార్థాలు, ఇలాగా ఈ యాగ సంబంధంగా వేద సంబంధంగానే ఋగ్వేదంగాను, యజుర్వేదంగాను, సామవేదంగాను, అథర్వణ వేదంగాను ఈ జగత్తుని సృష్టించేదానికి ప్రారంభించాను. ఆ వేదముల్లో ఏ ఏ వస్తువులు, ఏ ఏ మనుష్యులు, ఎలాగైతే గంధర్వులు, యక్షులు, పితృదేవతలు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ ఈ వేద ఆధారంతోనే నేను మొదటి సృష్టి చేశాను అంటూ ఇలాగ విస్తారంగా తన కొడుకుకి చెప్పి ఆ వేదమే ఒకడిని స్తోత్రం చేస్తుంది. అదే ఆ సాక్షాత్ నారాయణుడు. నతోస్మి అనంతాయ అంటూ ఆ నారాయణునికి నమస్కారం చేసి తర్వాత నువ్వు భగవంతుడు ఆ లీల చేసినాడు, ఈ లీల చేశాడు అనేది నువ్వు ఎక్కువ వినింటావు. కానీ ఈ జగత్ సృష్టియే భగవంతుని యొక్క లీలా విభూతి. దానిపైన నీకు ఇంకా
వివరంగా చెప్తాను, నువ్వు బాగా నీ చెవులతో ఈ కథామృతాన్ని విను అంటూ నారద దగ్గర చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నారు. అదే ఈ 6వ అధ్యాయం యొక్క కథ. పైన అందరూ కలిసి పారాయణం చేస్తాం. అథ షష్ఠోऽధ్యాయః. బ్రహ్మోవాచ వాచాం వన్హేః ముఖం క్షేత్రం ఛందసాం సప్తధాతవః హవ్యకవ్యామృతాన్నానాం జిహ్వా సర్వరసస్య చ సర్వాసూనాం చ వాయోశ్చ తన్నాసే పరమాయనే అశ్వినోరోషధీనాం చ ఘ్రాణో మోదప్రమోదయోః రూపాణాం తేజసాం చక్షుః దివః సూర్యస్య చాక్షిణీ కర్ణౌ దిశాం చ తీర్థానాం శ్రోత్రమాకాశశబ్దయోః తద్గాత్రం వస్తు సారాణాం సౌభగస్య చ భాజనం త్వగస్య స్పర్శవాయోశ్చ సర్వమేధస్య చైవ హి రోమాణి ఉద్భిజ్యజాతీనాం యైర్వా యజ్ఞస్తు సంభృతః కేశశ్మశ్రునఖాన్యస్య శిలాలోహాభ్రవిద్యుతాం బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమకర్మణాం విక్రమో భూర్భువస్వశ్చ క్షేమస్య శరణస్య చ సర్వకామవరస్యాపి హరేశ్చరణ ఆస్పదం అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః పుంసః శిష్ణ ఉపస్థస్తు ప్రజాత్యానందనిర్వృతేః పాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారదా హింసాయాం నిరృతేః మృత్యోః నిరయస్య గుదస్మృతః పరాభూతేః అధర్మస్య తమసశ్చాపి పశ్చిమః నాడ్యో నదనదీనాం తు గోత్రాణామస్థి సంహతిః అవ్యక్తరససింధూనాం భూతానాం నిధనస్య చ ఉదరం విదితం పుంసః హృదయం మనసః పదం ధర్మస్య మమతుభ్యం చ కుమారాణాం భవస్య చ విజ్ఞానస్య చ సత్వస్య పరస్యాత్మా పరాయణం అహం భవాన్ భవశ్చైవ తయిమే మునయోగ్రజాః సురాసురనరానాగాః ఖగామృగసరీసృపాః గంధర్వాప్సరసో యక్షాః రక్షో భూతగణోరగాః పశవః పితరः సిద్ధాః విద్యాధ్రాశ్చారణాద్రుమాః అన్యే చ వివిధా జీవాః
जलस्थलनभौकसः ग्रहर्क्षकेतवस्ताराः तडितः स्तनयित्नवः सर्वं पुरुष एवेदं भूतं भव्यं भवच्च यत् तेनेदमावृतं विश्वं वितस्तिम् अधितिष्ठति स्वधिष्ण्यं प्रतपन् प्राणः बहिश्च प्रतपत्यसौ एवं विराजं प्रतपन् तपत्यन्तर्बहिः पुमान् सोमृतस्य अभयस्येषः मर्त्यमन्नं यदत्यगात् महिमैष ततो ब्रह्मन् पुरुषस्य दुरत्ययः पादेषु सर्वभूतानि पुंसः स्थितिपदो विदुः अमृतं क्षेममभयं त्रिमूर्ध्नोधायि मूर्धसु पादास्त्रयो बहिश्चासन् अप्रजानां य आश्रमाः अन्तस्त्रिलोक्यास्त्वपरः गृहमेधो अबृहद्व्रतः श्रुतिविचक्रमे विश्वं शासनानशने उभे यदविद्या च विद्या च पुरुषस्तु भयाश्रयः यस्मादण्डं विराट्जज्ञे भूतेन्द्रियगुणात्मकः तद्द्रव्यमत्यगाद्विश्वं गोभिः सूर्य इवातपन् यदास्य नाभ्यान्नलिनात् अहमासं महात्मनः नाविदं यज्ञसंभारान् पुरुषावयवादृते तेषु यज्ञस्य पशवः सवनस्पतयः कुशाः इदं च देवयजनं कालश्चोरुगुणान्वितः वस्तूनि ओषधयः स्नेहाः रसलोहमृदो जलं ऋचो यजूंषि सामानि चातुर्होत्रं च सत्तमा नामधेयानि मन्त्राश्च दक्षिणाश्चौव्रतानि च देवतानुक्रमः कल्पः संकल्पः तन्त्रमेव च गतयो मतयः श्रद्धा प्रायश्चित्तं समर्पणम् पुरुषावयवैरेते संभाराः संभृता मया इति संभृतसंभारः पुरुषावयवैरहं तमेव पुरुषं यज्ञं तेनैवायजमीश्वरम् ततस्ते भ्रातर इमे प्रजानां पतयो नव अयजन् व्यक्तमव्यक्तं पुरुषं सुसमाहिताः ततश्च मनवः काले ईजिरे ऋषयो अपरे पितरो विबुधा दैत्याः मनुष्याः क्रतुभिर्विभुं
नारायणे भगवती तदिदं विश्वमाहितं गृहीतमायोरुगुणः सर्गादावगुणस्वतः सृजामि तन्नियुक्तोऽहं हरो हरति तद्वशः विश्वं पुरुषरूपेण परिपाति त्रिशक्तिधृक् इति ते अभिहितं तात यथेदम् अनुपृच्छसि नान्यत् भगवतः किञ्चित् भाव्यं सदसदात्मकम् न भारतीमेऽङ्गमृषोपलक्ष्यते न वै क्वचिन्मे मनसो मृषा गतिः न मे हृषीकानि पतन्त्यसत्पथे यन्मे हृदौत्कण्ठ्यवता धृतो हरिः सोऽहं समाम्नायमयस्तपोमयः प्रजापतीनाम् अभिवन्दितः पतिः आस्थाय योगं निपुणं समाहितः तं नाध्यगच्छं यत आत्मसम्भवः नतोऽस्म्यहं तच्चरणं समीयुषां भवच्छिदं स्वस्त्ययनं सुमङ्गलम् यो ह्यात्ममाया विभवं स्म पर्यगात् यथा नभः स्वान्तमथा परे कुतः नाहं न यूयं यदृतां गतिं विदुः न वामदेवः किमुता परे सुराः तन्मायया मोहितबुद्धयस्त्विदं विनिर्मितं चात्मसमं विचक्ष्महे यस्यावतारकर्माणि गायन्ति ह्यस्मदादयः नयं विदन्ति तत्त्वेन तस्मै भगवते नमः स एष आद्यः पुरुषः कल्पे कल्पे सृजत्यजः आत्मा आत्मनि आत्मनात्मानं संयच्छति च पाति च विशुद्धं केवलं ज्ञानं प्रत्यक् सम्यक् अवस्थितं सत्यं पूर्णमनाद्यन्तं निर्गुणं नित्यमद्वयं ऋषे विदन्ति मुनयः प्रशान्तात्मेन्द्रियाशयाः यदा तदेवासत्तर्कैः तिरोधीयेत विप्लुतम् अद्योऽवतारः पुरुषः परस्य कालस्वभावः सदसन्मनश्च द्रव्यं विकारो गुण इन्द्रियाणि विराट् स्वराट् स्थास्नु चरिष्णुभूम्नः अहं भवो यज्ञ इमे प्रजेशाः दक्षादयो ये भवदादयश्च स्वर्लोकपालाः खगलोकपालाः नृलोकपालास्तललोकपालाः गन्धर्वविद्याधर चारणेशाः ये यक्षरक्षोरग नागनाथाः
ये वा ऋषीणां ऋषभाः पितॄणां दैत्येन्द्र सिद्धेश्वर दानवेन्द्राः अन्ये च ये प्रेत पिशाच भूत कूष्माण्डयादो मृगपक्ष्यधीशाः यत्किं च लोके भगवन्महस्वत् ओजः सहस्वद् बलवत् क्षमावत् श्रीह्रीविभूत्यात्मवत् अद्भुतार्णं तत्त्वं परं रूपवदस्वरूपम् प्राधान्यतो यानृष आमनन्ति लीलावतारान् पुरुषस्य भूम्नः आपीयतां कर्णकषायशोषान् अनुक्रमिष्ये तयिमान् सुपेशान्। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे षष्ठोऽध्यायः। गोपिका जीवनस्मरणम्। गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।